కంటే అసలు చేస్తానన్న మాటే నీ నోటి నుండి రాకుండా ఉంటే అది మేలు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ చెయ్యకపోతే ఏమైద్ది? బైబిల్‌లో ఉంది. ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్‌గా, అయ్యా నాకు ఈ కార్యం జరిగితే నేను దశమ భాగాన్ని ఇస్తానంటావు. దశమ భాగం. ఇప్పుడు ఆ కార్యం జరిగింది, ఆ పని, నువ్వు దశమ భాగం ఇవ్వలేదు, ఇవ్వబుద్ధి కాలేదో, మర్చిపోయావో, ఏదో ఒకటి జరిగింది, దశమ భాగం ఇలా, దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏమన్నా అడిగాడా? అమ్మ నీకు ఈ కార్యం చేస్తే నేను దశమ భాగం నాకు కొద్దిగా ఇయ్యమ్మని దేవుడు ఏమన్నా అడిగాడా? అడగల. నేనే ఇస్తాను అని చెప్పి నువ్వే అన్నావు కాబట్టి నువ్వే తీర్చాలి ఖచ్చితంగా. ఒకవేళ తీర్చకపోతే నీ దశమ భాగం కాస్త అధికమయ్యి రెట్టింపు నీ దగ్గర నుండి దేవుడే తీసుకుంటాడు బలవంతంగా. అందుకే మొక్కుకునేది చేయటం మేలు, లేదు చేయలేను అనే పరిస్థితిలో ఉంటే అసలు మొక్కుకోవటమే మంచిది. మొక్కుకోకుండా ఉండటమే